డ్వాక్రా మహిళలకు కూడా అన్యాయమే చేశారు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి మొత్తం అసలు అప్పట్లో అంటే డ్వాక్రా హయాంలో 10 మంది సభ్యులు ఉంటే అందరికీ కలిపి 2 లక్షలు 3 లక్షలు వచ్చేది అప్పుడు అప్పుగా. కానీ బ్యాంకు రుణాలు ఆసరాతో తీరడం మొదలుపెట్టిన తర్వాత కొత్త రుణాలు సకాలంలో చెల్లించడంతో ఒక్కో సంఘానికి ఏకంగా 20 లక్షల రుణాలు ఇచ్చారు. 20 లక్షల రుణాలు 5 ఏళ్లలో ఏకంగా 17,34,74.94 కోట్ల బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు. అన్ని కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు డ్వాక్రా మహిళలు. ఎవరు నించున్నారండి డ్వాక్రా మహిళల కోసం? కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నించుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందుకొచ్చింది. కానీ మీరు ఈ రోజున చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలు అన్నమాట. ఒట్టి మాటలు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, అది ఒట్టిదే. నిరుద్యోగ భృతి అన్నారు, అది ఒట్టిదే. పెన్షన్లలో కోత పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. అందులో కూడా మళ్ళీ ఒక మెలిక. ప్రతి మాటలో ప్రతి దాంట్లో ఏదో ఒక మెలిక ఉంటుంది. ఏది తిన్నగా చెప్పరు, ఇది ఇస్తాం ఇది చేసాం అని ఒకటి చెప్పండి. మీరు మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పరు, మీరు చెప్పలేరు కూడా.